హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. హనీ కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చి వర్షిస్తున్నాయి. నన్ను క్షమించు రిషి. అతని చెయ్యిని 2 చేతులతో పట్టుకుని కళ్ళ కానించుకుని ఏడుస్తోంది. పడుకోకుండా ఏవో ఆలోచనలో ఉన్న ఆనందను కుదుపుతూ ఏం ఆలోచిస్తున్నారండి అడిగింది గీత. రిషిని చూస్తే భయంగా ఉంది గీత. ఎప్పుడూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ చలాకీగా ఉండేవాడు. పెళ్లి తర్వాత చాలా డల్ అయ్యాడు. వాడి మనసు ఎంత బాధపడి ఉండకపోతే అంతగా తాగుతాడు. గీత వింటూ ఉంది. రిషి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు. కాకపోతే అన్నయ్య నిర్ణయాన్ని గౌరవించాను. కానీ వాడిని ఇలా చూస్తే అన్నయ్య తీసుకున్న నిర్ణయం రాంగ్ అనిపిస్తుంది అన్నాడు ఆనంద్ బాధగా. అక్కడి సిచ్యువేషన్స్ బట్టే కదా బావగారు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చెప్పారు కదా, హనీని యాక్సెప్ట్ చేయడానికి రిషికి టైం పడుతుంది. హనీ మంచి మనసుతో రిషి మనసు గెలుచుకుంటుందని నాకెందుకో చాలా నమ్మకంగా ఉంది అంది. 3 రోజుల్లోనే అంత నమ్మకం కుదిరిందా నీ కోడల మీద? గీత వైపు తిరిగి అడిగాడు. ఫస్ట్ రోజే అర్థమైంది. తనది స్వచ్ఛమైన మనసు. అమాయకంగా అల్లరిగా ఉంటుంది, కానీ చాలా సున్నితం. అచ్చం నాలాగే అంది గీత నవ్వుతూ. అబ్బో, అందుకే తనని ప్రేమగా చూసుకుంటున్నావు అన్నమాట నవ్వుతూ అన్నాడు ఆనంద్. అవును మరి, తనే పుట్టెడు దుఃఖంలో ఉంది. రిషి మాట్లాడక ఇంట్లో ఎవరూ మాట్లాడకపోతే తన మనసు ఎంత బాధపడుతుంది చెప్పండి. పైకి నవ్వుతున్నట్టు నటిస్తుంది, కానీ ఏడ్చి ఏడ్చి పాలిపోయిన తన మొహం చూస్తే అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో అని. అందుకే తన బాధ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తున్నానంది బాధగా. మన పరాయి అని ఏమీ తేడా లేకుండా అందరినీ బాగా చూసుకునే మంచి మనసు నా గీతది ప్రేమగా చూస్తూ అన్నాడు ఆనంద్. అయినా హనీ పరాయి అమ్మాయి ఎలా అవుతుంది? రిషి భార్య, మన ఇంటి పెద్ద కోడలు. తనను బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకోవడం మన బాధ్యత అంది నవ్వుతూ. ఈ మంచి మనసుకే గీత నేను నీకు పడిపోయింది. ఇప్పటికీ కూడా పడిపోతున్నాను నవ్వుతూ తనని దగ్గరకు తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. మత్తు దిగిపోయి మెల్లిగా కళ్ళు తెరిచాడు రిషి. అతని చెయ్యి తీసుకోబోతుంటే ఎవరో పట్టుకున్నట్టు అనిపించి తల తిప్పి పక్కకు చూశాడు. రిషి చేతిని తన 2 చేతుల మధ్యలో పట్టుకుని పడుకుంది అని మెల్లిగా అతని చేతిని విడిపించుకున్నాడు. తల అంతా దిమ్ముగా అనిపిస్తుంటే తల పట్టుకుని రాత్రి జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాగి పడిపోతే నిఖిల్ తీసుకొచ్చి ఉంటాడు, అందుకే అని నన్ను చూసి ఏడుస్తూ పడుకున్నట్టుంది. భారంగా నిట్టూరుస్తూ ఫోన్ తీసుకుని టైం చూశాడు. తను జాగింగ్ టైం అవడంతో బెడ్పై నుండి లేచి టీషర్ట్ బ్రౌజర్ వేసుకుని జాగింగ్ వెళ్ళాడు. 6కి అలారం మోగడంతో నిద్రలేచిన హనీ రిషి కోసం పక్కకు చూసింది. జాగింగ్ వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని స్నానం చేసి రెడీ అయ్యి కిందికి వచ్చింది. డల్గా వస్తున్న హనీని చూసి గుడ్ మార్నింగ్ హనీ, ఈరోజు వంట నువ్వే చేయాలి అంది గీత హుషారుగా. సరే అత్తయ్య అని హనీ నీరసంగా అంటుంటే రాత్రి రిషి పరిస్థితికి బాధపడుతుంది అని అర్థమైంది. ఇలా చూడు, భార్య ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే భర్తకి హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వు ఇలా మూడీగా ఉంటే నిన్ను చూసి మీ ఆయన కూడా మూడీగా ఉంటాడు. మీ ఆయన హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అడిగింది. అయ్యో, ఆయన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అంది. అయితే స్మైల్ ప్లీజ్ అంది నవ్వుతూ. అనేసరికి హనీ నవ్వేసింది. గుడ్ రా, ఈరోజు పెసరట్టు, వడ, ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తాను, నువ్వే చేయాలి అంది. సరే అత్తయ్య, మీరు పక్కనుంటే ఏమైనా చేసేస్తా అంటూ గీత చెప్తుంటే టిఫిన్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది హనీ. కాసేపటికి రిషి లోపలికి వస్తూ కనిపించడంతో బాధగా రిషి వైపు చూస్తూ ఉంది. మెట్లకి వెళ్తున్నవాడల్లా హనీ చూపులు గుచ్చుకున్నట్టుగా వెనక్కి తిరిగి హనీ వైపు చూడగా ఆ తడబడి చూపు తిప్పేసుకుంది. హనీకి ఏం చేయాలో దిక్కుతోచగా గబగబా పక్కకు తిప్పుకుంది. ఏం చేయాలో దిక్కుతోచలేదు హనీకి. అమ్మో, ఇతను ఏమనుకుంటాడో ఏమో, మాటి మాటికి ఇతని వైపు చూసేస్తున్నాను.
అని తన పనిలో నిమగ్నమైపోయింది. ఏం అర్థం కావటం లేదు. లైఫ్ ఎలా వెళ్తుందో ఏమిటో అనుకుంటూ తన పనిలో నిమగ్నమైపోయింది. అమ్మా హరిణి, గీత పిలుపు వినపడడంతో గబాన్ని చూపులు తిప్పేసుకుంది. మీ ఆయన మళ్ళీ తీరిగ్గా చూడొచ్చు కానీ నువ్వు ఇలా వంట చేయడంలో పూర్తి చేయ అన్నాడు. రిషి గబగబా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ వర్షం చూసి షాక్ కొట్టినట్టు నిలబడిపోయాడు. బ్లాక్ కలర్ స్కర్ట్, రెడ్ కలర్ స్లీవ్లెస్ షార్ట్ టాప్, ఫ్రీగా వదిలేసిన భుజాల వరకు ఉన్న హెయిర్, హై హీల్స్ వేసుకుని ఫుల్ స్టైలిష్ అండ్ క్యూట్గా ఉంది వర్ష. రిషి బ్లాంక్గా చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి తనని హగ్ చేసుకుంది. రిషి అలాగే నిలబడిపోయాడు. రిషి, ఐ మిస్డ్ యూ సో మచ్. నిన్ను చూడడం కోసం ఎంతగా ఎదురు చూశాను తెలుసా. ఫైనల్లీ వచ్చేసాను. ఐఎమ్ రియలీ హ్యాపీ, లవ్ యూ సో మచ్ రా అని ఎంతో ఉద్వేగంగా అంటుంటే రిషి ప్రాణం చివుక్కుమంది. తనని గట్టిగా హత్తుకున్నాడు. రిషి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు పెళ్ళయింది, నువ్వు ఇలా చేయడం తప్పు అని అంతరాత్మ హెచ్చరించేసరికి ఏదోలా అనిపించి తన భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. నిఖిల్ బాధగా చూస్తూ ఉండిపోయాడు. ఎప్పుడొచ్చాడో తెలీదు. నిఖిల్ కూడా వచ్చినాడు. వర్ష అభి వైపే కళ్ళార్పకుండా చూస్తుంది. ఇంత సడన్గా ఏంటి నువ్వు అన్నాడు. ఏంటి అభి విస్మయంగా చూస్తూ అడిగింది. నువ్విచ్చిన షాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, అందుకే అలా మాట్లాడి ఉంటాడు కదా రిషి. ఓరగా చూస్తూ సాగదీస్తూ అన్నాడు నిఖిల్. రిషి నిఖిల్ వైపు చురుగ్గా చూసి, నువ్వు నోరు మూయిరా ముందు అన్నాడు. అంటే నా ఉద్దేశం ఇంత సడన్గా చెప్పా పెట్టకుండా వచ్చావేంటి అని. చెప్పకుండా చేసే వాటినే సర్ప్రైజ్ అంటారు. అయినా లాస్ట్ మంత్ నీకు మెసేజ్ చేశా కదా నెక్స్ట్ మంత్ సర్ప్రైజ్ ఇస్తా అని. అవును అన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చింది అని. ఈ 2 రోజులు ఫుల్గా నీతోనే స్పెండ్ చేసి పెళ్ళికి వెళ్ళిపోతా నవ్వుతూ అంటున్న తన మాటలకు బెత్తరపోయి నిఖిల్ వైపు అయోమయంగా చూశాడు. నిఖిల్ నోటి మీద వేలేసుకుని నవ్వు ఆపుకుంటూ చూస్తున్నాడు. రిషి, ఇండియా వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి నన్ను పరిచయం చేస్తానన్నావు, పద వెళ్దాం కిందికి అన్నాడు. అంటే వర్ష వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడలేదా? సరాసరి పైకి వచ్చేసిందా? కొత్త అయినా ఎప్పుడో ఒకసారి తన రూమ్ పైన అని చెప్పినట్టు గుర్తు.